పూరా లోకల్. మన సమకాలీన సమాజంలో కొన్ని అంటే మూఢనమ్మకాలు అంటారో వాటిని నిజం అంటారో తెలియదు. ఇప్పుడు వెళ్తుంటే రోడ్డు మీద వెళ్తుంటే నల్ల పిల్లి అడ్డొస్తే అది అపశకునం అంటారు. అది ఎంతవరకు నిజం స్వామి? నల్లపిల్లి ఈజిప్ట్ దేశంలో దేవుడు. కొందరు ఇంట్లల్లో పిల్లిని పెంచుకుంటారు. నల్లపిల్లి హిందుత్వంలో పార్వతీమాత. గమనించాల్సిన ప్రశ్న. గణేశుడు కొన్ని ఆకతాయితత్వం పనులు చేస్తూ ఉంటే పార్వతీమాత ఒక పిల్లి రూపంలో వస్తే తండ్రి పార్వతీమాతని గణేశుడు అడ్డుకుంటుందని కొడతాడు. కొట్టి 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 పెడితే అమ్మకి అన్ని వాతలు పడితే అమ్మని చూసి చాలా ఆశ్చర్యపడితే, నీకు ఒక జంతువు మీద ప్రేమ లేదు, పిల్లి నీ దగ్గరికి రాలేదు, అమాయకంగా నా దాని పని చేసుకుంటూ ఉంటే దాన్ని చితకబాస్తావా వినాయక అని కొన్ని గుణపాఠాలు నేర్పిస్తారు. అంటే జంతువు ప్రేమాన్ని చూపిస్తుంటారు. ఇప్పుడు పిల్లి అడ్డం వచ్చింది అనుకుందాం. ఒక దేశంలో పిల్లిని దేవుడు అంటూ ఉంటే మన దేశంలో పిల్లి అడ్డం వచ్చిందని అంటే నీకు ప్రమాదం ఉన్న దగ్గరే పిల్లి అడ్డు వస్తుంది. బాగా గమనించాల్సిన ప్రశ్న. నీకు అడ్డు పిల్లి వచ్చిందంటే ఏదో జరగబోతుంది. అంటే ఏదన్నా యాక్సిడెంట్ గానో, లేకపోతే ఎవరో వచ్చి నిన్ను గుద్దడమో, లేకపోతే ఎవరో నిన్ను అడ్డుకోవడమో, నీ బాస్ నిన్ను తిట్టడమో, లేకపోతే ఏదో జరగబోతుంది బిడ్డ తప్పించు దారి అనడానికి అడ్డు వస్తుంది. కానీ ఎవరైనా పిల్లి అయినా సరే, తర్వాత ఇంకేదైనా జంతువు అయినా సరే, నువ్వు ఏడిగిపోతే దానికి ఎందుకు సార్ ఒక మాట ఆలోచించు. మన దగ్గర ఏమంటారంటే పెద్దలు పూర్వీకులు పిల్లి అడ్డం వస్తే పార్వతీమాత అని అర్థం. కానీ మన దగ్గర పిల్లిలని దయ్యాలలాగా మాట్లాడటం చేత అది భూతల్లాగా కనబడుతుంది. కానీ ఇప్పుడు పిల్లి కూడా రానున్న రోజుల్లో పెంపుడు జంతువు అయిపోయింది కదా. ఇంట్లో ఉన్నది ఒకళ్ళ ఇంట్లో చూసాము, ఇంతలా ఉంది పిల్లి, ఇంతలా ఇంత మొహం ఉంది, వైట్ గా ఉంది. అది ఏందమ్మా ఏం చేస్తారు దాన్ని అది ఇది అంటే అది లేదే ఆవిడ ఉండదంట. అంటే ఈ మూఢనమ్మకాలన్నీ వట్టివే అంటారు. ముమ్మాటికి కాదా? పిల్లి శాస్త్రం చెప్పాలి ఇప్పుడు. మరి మీకు పిల్లి గురించి మాట్లాడు, పిల్లి తత్వము, పిల్లి శాస్త్రం గురించి చేయాలా? పార్వతీమాత ఎందుకు చెప్పినానంటే శుభసూచికమైన విషయాన్ని అసూచికం అని మాట్లాడతారు. మన వల్ల శుభసూచికం కాదనుకుంటున్నారు అని అంటే నిజమే కదా. అమ్మ కరెక్టే చేసింది కదా పార్వతీమాత. ఆడ పిల్లి అడ్డొచ్చిందని అంటే నీకు అక్కడ ప్రమాదం ఉందనేదే కదా. మరి అది నీకు శుభసూచికం కాదు కదా. దాన్ని పిల్లిని తప్పు పట్టద్దు అంటున్నా. నీ యొక్క వర్తమానం నుంచి భవిష్యత్తు నిర్ణయం. భూత వర్త భవిష్యత్ నువ్వు అది నిర్ణయించడం వదిలిపెట్టేసి పిల్లిని ఎందుకు శంకర? అలాగే ఎడమ కన్ను అదిరితే మనకి అపశకునం. పురుషుడి విషయంలో ఎడమ కన్ను, పురుషుడి విషయంలో ఎడమ కన్ను అదిరితే చెడు చూపు చూస్తున్నారు అని అర్థం. అంటే ఎవరు చెడు చూపు చూస్తున్నారని? నిన్ను చిరంజీవి అయితే చూడడు కదా, నీకు తెలిసిన వాడే చూస్తాడు కదా. నీకు తెలిసిన వాళ్ళే చూస్తారు కదా నిన్ను, మీ ఆఫీస్ వాళ్ళు లేకపోతే ఇంకోడు ఏదో అంతే. కానీ నిన్ను రజనీకాంత్ చూస్తాడే చెన్నై నుంచి. నీకు చుట్టుపక్కల ఉన్నవాడు ఎవడో నర దృష్టి చెడుగా అంటే అలా ఉండదు. మీరు మంచి ప్రశ్న. ఇంకోటి ఇందాక పార్వతీమాత చెప్పింది కూడా అదే. ఎందుకంటే దట్ ఈస్ అ సైన్ ఆఫ్ గాడ్ స్వామి. ఇప్పుడు బిడ్డ చూసి జాగ్రత్త అనడానికి హెచ్చరిక. ఇది చెడు కాదు. ఇప్పుడు ఈడ అదిరింది, ఈడ బాగా అదిరింది అనుకో, గుండె నొప్పి. అదే రైట్ సైడ్ అదిరింది అనుకో గుండె నొప్పి కాదంటారు. ఓపెన్ చెప్తున్నాయి కదా, రైట్ సైడ్ అదిరినా కూడా గుండె నొప్పి వస్తుంది. కానీ ఎడం వైపు గుండె బరువు ఎక్కువ శాతం ఉండడం చేత ఎక్కువ ఫీల్ అవుతాం. గుండె దగ్గర నొప్పి వచ్చిందని చాలా మంది పోతే గ్యాస్ ట్రబుల్ వచ్చిందని అంటారు. ఇప్పుడు గుండె తప్ప గ్యాస్ తప్ప? మాట ఇప్పుడు నీకు చెప్పిన వాడిది తప్పు. నీది కరెక్ట్ గ్యాస్ ట్రబులే స్వామి అని చెప్పేటోళ్ళు కావాలన్నా వద్దా? నీకు కావాలి. కరెక్ట్ గుండె కిందనే ఇక్కడ ఒక పేగు ఉంటుంది. ఆ పేగు గుండె కొంచెం డిస్టెన్స్లో ఉండడం చేత ఈడ నొప్పి కావడం వల్ల మనం గుండె నొప్పి అనుకుంటాము. డాక్టర్ పోగానే ఒక చిన్న టాబ్లెట్ రాస్తాడు, ఏదో గ్యాస్ టాబ్లెట్, 5-10 నిమిషాలు తగ్గిపోతుంది. ఇంకో వర్షన్, ఈడ నొప్పి వచ్చినందుకు నిజంగా గ్యాస్ అయితే ఆపరేషన్ చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అంటే నిన్ను నిర్దేశించి మార్చిన వాడు, మాట చెప్పిన వాడితే తేడా. అంటే గుడ్డిగా నమ్ముతున్నారంట. అది ముఖ్యంగా ఎడ్యుకేషన్కి ఈ రోజుల్లో లోడ్ ఎక్కువైంది అంటున్నాను. పుస్తకాలు చదివి మస్తకానికి పని చెప్పండి అంటే మన వాళ్ళు డైరెక్ట్గా నేత్రానందం చెప్పేసి దాంతో క్షణిక నిర్ణయాలు తీసుకుంటున్నారు. యూనో హౌ అవర్ ఐస్ టాక్స్. కామం, మద్యం, మాంసం, ఇంకేదో మాట్లాడతారు. ఓ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు కోడిని ఇట్లా పెడతారు చూసారా, ఏదో సినిమాలో ఆహన పెళ్ళంటలు పెట్టి అది చికెన్ కూర అనుకుని తింటూ ఉంటాడు కదా. ఇప్పుడు మన మనసులు చేస్తుండదు, ఊహించుకుంటారు. ఎక్కడో సునామీ వస్తే ఇక్కడ వాళ్ళు కథ చదువుకుంటారని. సునామీ రావాలా రాకూడదు అనేది మన సంఖ్యాశాస్త్రం చెప్పట్లేదా? ఉగాది పంచాంగం చెప్పట్లేదా? ఇప్పుడు మనది ఏం లేదు, చదువుకోడరా అదురుకోడరా బెదురుకోడరా అంటే అందరి ప్రాణాలు అలా ఉండవు శంకరా. హైదరాబాద్ ఎత్తైన ప్రాంతము, కొన్ని భూకంపాలకు సంబంధించి కొన్ని ఉంటాయి. ఈ హెచ్చరికలు ప్రభుత్వం ఏం చేస్తే వర్షం వస్తే మునుగుతుంది హైదరాబాద్, అయితే ధర్మం. కానీ హైదరాబాద్ ఈ రోజున పైకి లేపగలిగినావా? లేపలేం కదా. జాగ్రత్తలు పడకపోతే ప్రమాదం.